డిఎస్సి నియామకాల పేరుతో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అంటూ ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టింది. మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి సూచనల మేరకు పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం చేసి దీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఆదిశేషయ్య, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె సుధాకర్ రెడ్డి, అనంతసాగరం మండల అధ్యక్షుడు బీజీ వేముల పిచ్చిరెడ్డి, ఏఎస్ పేట మండల అధ్యక్షుడు రమేష్ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ విభాగం కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, టీచర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టుకూరు సుబ్బారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ఆత్మకూరు బస్టాండ్ నందు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ డిఎస్సి టీచర్ పోస్టులు కూడా ఎంతో దుర్మార్గంగా వారికి కావలసిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు చేసినటువంటి ఈ డిఎస్సి పరీక్షల స్కామ్ పై సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, మనకు విద్యార్థులకు టీచర్ వృత్తి అనేది ఎంతో పవిత్రమైనది. అటువంటి టీచర్ వృత్తిని కూడా దుర్మార్గంగా ఉపాధ్యాయ పరీక్షలు ఏ విధంగా చేశారో, వారికి కావాల్సిన వారికి ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పించుకున్నారో మనందరికీ తెలుసు. ఏ విధంగా చేశారా అంటే, మన స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి తీసుకుని వచ్చి, ఈ ఆటల కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి, ఎటువంటి అంతకుముందు ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఏదైనా సరే రాత పరీక్ష అనేది కంపల్సరిగా రాసి ఆ రాత పరీక్షలో ఉత్తీర్ణులు అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటాను పరిగణించేవారు. కానీ ఆ విధంగా కాకుండా ఈ టీచర్ పోస్టులకు స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి రాత పరీక్ష రాయని అవసరం లేదు. వారు కేవలం ఆటలో పాల్గొంటేనే వారికి ఉద్యోగం ఇస్తాము అనేటువంటి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 తీసుకుని వచ్చి దుర్మార్గంగా వారికి కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఏ విధంగా ఆటలు తీసుకొని వచ్చారా అంటే, మన శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస ఎమ్మెల్యే గారు ఉన్నారు, కోన రవికుమార్ గారు. ఆయన వచ్చేసి సాఫ్ట్ బాల్ చైర్మన్. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ, మన సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి లోకేష్ గారి తోడలుడు భరత్ గారు జూడో ఆట పోటీలకు చైర్మన్గా ఉన్నారు. వీరే సర్టిఫికేట్లు ఇస్తారు, వీరే ధృవీకరిస్తారు. అంతా వారి చేతుల్లోనే వారికి కావలసిన విధంగా ఏ విధంగా ఈ టీచర్ పోస్ట్ నమ్ముకున్నారు, ప్రతి ఒక్కటి కూడా బయటపడినటువంటి అంశాలు. అదేవిధంగా పోలవరం పట్టణానికి చెందినటువంటి అన్నెం దుర్గయ్య అనే అతను ఒక గిరిజన బిడ్డ. ఆయన జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పథకం సాధించాడు. బంగారం పథకం సాధించినటువంటి అన్నెం దుర్గయ్యకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు, మరియు అతను గిరిజనుడు కూడా. అదేవిధంగా కృష్ణా జిల్లాలో నవీన్ అనే అతను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లో జిల్లా టాపర్ ఫస్ట్ వచ్చాడు. కానీ అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే అతను హైకోర్టుకి వెళ్ళాడు. ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే, మన పరీక్షా పత్రం రెడ్డి గారు గతంలో నాడు నేడు అనే పథకం తీసుకొని వచ్చి 15,000కు పైగా స్కూళ్ళను అభివృద్ధి చేశారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? స్కూళ్ళలో ఏమన్నా మీరు అభివృద్ధి చేస్తున్నారా? విద్యార్థులకు కావాల్సిన కనీస వసతుల సౌకర్యం కల్పించాలనే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? సరైనటువంటి మెనూ అయినా ఇస్తున్నారా? ఎందుకంటే ఏ విధంగా ఈ స్టాటిస్టికల్ రిపోర్ట్ అంటే, మన ప్రభుత్వ స్కూళ్ళలో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య ఈ సంవత్సరం 1,00,000కు పైగా తగ్గిపోయింది. మీ దిగజారుడుతనం ఇక్కడే రుజువవుతుంది. లోకేష్ గారు ఖచ్చితంగా ఈ డిఎస్సి స్కామ్పై ప్రతి ఆధారాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ తగుదనమ్మా అని ఇంతవరకు
దర్యాప్తు నిమ్మకి నీరెత్తినట్లు ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిబిఐ దర్యాప్తు జరగాలి. అదేవిధంగా ఎన్నికల ముందు నేను సూపర్ 6 హామీలు అని చెప్పి నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. ఇది రెండు సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో కూడా వచ్చాం. ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారు? మీరు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చారు కదా, నిరుద్యోగులకు ఏమన్నా మీరు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ప్రతి పథకాన్ని నీరుగార్చినట్టు ఈ పథకాలను ఈ హామీలను కూడా మీరు నీరుగార్చడమేనా? అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు వాళ్ళ యాజమాన్యాలతో పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఈ పథకం పడక వాళ్ళు ఫీజు కట్టలేక ఎంతో ఇబ్బందులు పడుతూ చదువులు కూడా మానేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా ఈ పరిస్థితిపై చేయాలని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏదైతే మొన్న మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో అదేవిధంగా ఈ డిఎస్సి స్కామ్పై సిబిఐ విచారణ తప్పకుండా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిలే నిరాహార దీక్ష. రిలే నిరాహార దీక్ష దేనికోసం చేస్తున్నామంటే, ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఉండే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి 2 years అయింది. వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ ఏవి కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రజెంట్ దీనికోసం ఏంటంటే డిఎస్సి అవకతవకలు, దానివల్ల లోకేష్ గారు అక్కడ అవకతవకలు జరిగాయి. దానికి మేము లోకేష్ గారిని రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అర్హులైన వాళ్ళకి ఇవన్నీ ఏవి దక్కట్లేదు. ఎందుకు దక్కట్లేదు అని అంటే మీరు వాటన్నిటిని బయట అమ్ముకుంటున్నారనమాట. ఇప్పుడు అదే ఢిల్లీలో జరిగింది మొన్న, అదే రిజైన్ చేసేసారు అక్కడ. ఎందుకంటే మీరు ఇక్కడ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే మీరు మొత్తం కింద నుంచి మొత్తం అన్ని లెవెల్స్లో మీరు వాళ్ళని అణచివేస్తున్నారు. అణచివేసి మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, ఏదో తొక్కుడు వచ్చా ఏదేదో అంటున్నారు కదా, మన ఇక్కడ చిల్లకొడి ఆడే వాళ్ళకందరూ కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చేసారనమాట. అర్హులైన వాళ్ళు, గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఒక్క అవకాశమే కల్పించట్లేదు. అర్హులైన వాళ్ళకి కల్పించాలని కోరుకుంటూ, ఇంకా మీకు 3 సంవత్సరాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడైనా తెలుసుకొని కనీసం అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు కానీ, విద్యా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.